ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. ధనుసు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. ఫస్ట్ గురు 7లో, శని 4లో, రాహు 3లో, కేతు 9లో, గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు. అంటే దారి ఉంది, అవకాశం ఉంది, కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ. అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది. సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొల్పేలాగా చేస్తుంది. ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది. మీ ప్రయత్నం దాన్ని లేపాలి, తట్టి లేపాలి. ధనుసు రాశి మిత్రులారా, ఆల్ ది థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే. 100% బాగుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ట్రైనింగ్, మార్పులు, సూచనలు, అధికారుల చర్చలు ఉంటుంది. జాబ్ మార్పులు, అవకాశాలు ఉన్నాయి. మీరు వద్దనుకున్నా కూడా తెలియకుండానే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి, లేదా స్థానచలనం, ఊరు మార్పు, దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం. వాళ్ళని అడిగి మానవండి. మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు, కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం. కాన్ఫిడెన్స్ అవసరం. మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి. అతి నిర్ణయాలు వద్దు. చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి. బాగా అటెండ్ అవ్వండి. ప్రశ్న అడిగే వాళ్ళ కళ్ళల్లో ముఖం చూసి, కళ్ళల్లో చూసి చెప్పండి. తప్పకుండా మీ యొక్క శక్తి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి. తప్పకుండా ఉంటుంది. భాగస్వామ్య లాభం బాగుంటుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ, బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ నెల దిశ ముఖ్యం. ఎలా వెళ్ళాలనేది, వేగం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్లో జాగ్రత్త పడండి. ఆశ కాదు, అవగాహన అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయ చదువు, విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అప్లై చేయడానికి ఇది మంచిది. ఈ నెల వీసాలకు కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది. మొహమాటం లేదు. ఇంకా వ్యవసాయదారులకి కొత్త పద్ధతుల ఆలోచన, అమలు ఆలోచన చేయాలి. ప్లానింగ్ మంచిది. ప్రయోగాలు కాదు, చక్కటి విత్తనాలు చేయండి. మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి. బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో అమ్మకాలు, క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి, సహనంగా ఉండి తీర్చిదిద్దుకోండి. ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది. తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం, ఓర్పు అవసరం. తప్పకుండా మీకు ఒక 1-2 monthsలో అన్ని మంచి విషయాలు పొందుతారు. ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకళ్ళొకటి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య పిల్లలందరూ కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది. మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడని కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏదుందో ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తొడలు, నడుము పట్ల జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యం పట్ల స్ట్రెచ్చింగ్ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. అదృష్టం రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గురు భగవానుని, దక్షిణామూర్తిని కానీ, సాయిబాబాని కానీ, ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని మొక్కండి. దేవాలయాలకు వెళ్ళండి. ప్రతి గురువారం నాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి, ప్రతి శివాలయంలో
ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామూర్తి, వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి. పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి. పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి. ఎవరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఒకటి చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారుగా ఉంటారు. మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల. ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు. దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు. గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి? మరి నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగడి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది.
ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరుడకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణిస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని. ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.